ఫ్రెండు ఇక్కడున్నావా? నీకోసం ఊరు మొత్తం తిరిగి వస్తున్నా. ఏంటి పిల్లొద్దు అంటున్నావంట? నాకు పెళ్లి ఇష్టం లేదు. అదే ఎందుకు? నేను ఆల్రెడీ ఒక అమ్మాయిని ప్రేమించాను. ప్రేమించడమా? నాకు తెలియకుండా. అవునా? ఎవరికి చెప్పలేదు. అరే అమ్మాయి ఎవరో చెప్పు, నేను మాట్లాడతాను. అది ఇంక వీలు పడదులేరా. ఏ అంటే అమ్మాయికి పెళ్ళి అయిపోయింది. ఓ షట్, నీలాంటి మంచి వ్యక్తిని పోగొట్టుకున్నందుకు అమ్మాయి చాలా దురదృష్టవంతురాలు ఫ్రెండు. లేదురా, దురదృష్టం నాది. నేను అమ్మాయిని ప్రేమించాను, కానీ నేను చెప్పలేదు. అమ్మాయి వేరే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. నా ప్రేమే నిజమై ఉంటే అమ్మాయికి నా ప్రేమ తెలిసేది కదా. జరిగిందేదో జరిగిపోయింది. అమ్మాయిని తలుచుకొని బాధపడడం కంటే అమ్మా నాన్న తెచ్చిన సంబంధాన్ని చేసుకోవచ్చు కదా ఫ్రెండు. చూడరా, ప్రేమ అనేది మనసు కందని భావం. ఆ భావం ఒక్కసారి మనసును తాకితే అది ఫెయిల్ అయినా జీవితంలో మర్చిపోవటం చాలా కష్టం. అంటే లవ్లో ఫెయిల్ అయిన వాళ్ళందరూ పెళ్లి చేసుకొని సుఖపడలేదా? సుఖపడడం వేరు, సంతోషంగా ఉండడం వేరు. ఫెయిల్ అయ్యి పెళ్లి చేసుకున్న వాళ్ళందరినీ సంతోషంగా ఉన్నావా అని గుండెల మీద చేసుకొని చెప్పమను, చెప్పలేరు. ఎందుకంటే ఒక్కసారి పుట్టిన ప్రేమ 100 ఏళ్ళు గడిచిన మనసులో ముళ్ళులా గుచ్చుతూనే ఉంటుంది. ఒక్కసారి మనసులో పుట్టిన ప్రేమ మట్టిలో కలిసే వరకు పోదు. నిజమే, ఒక మొక్కకి ఎన్నో పూలు పూస్తాయి. ఒక పువ్వు రాలిపోతే ఇంకో పువ్వు పూయడం లేదా? కానీ రాలిపోయిన పువ్వును అతికించగలమా? ప్రేమ కూడా అంతేరా, పువ్వులా రాలిపోతుందే కానీ కాగితం పువ్వులాగా అతుక్కోదురా. అంటే నీ మనసు మార్చుకోవన్నమాట. మార్చుకునేదైతే మనసు ఎట్ట అవుతుంది, మర్చిపోయేదైతే ప్రేమ ఎట్ట అవుతుందిరా. ఇదే నీ సమాధానమా? ఇదే నా నిర్ణయం. ఈ నిర్ణయం మీకు బాధగా అనిపించవచ్చు, కానీ నాకు ఆ బాధలో కూడా ఆనందం ఉంటుందిరా. వస్తాను.